కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. మంచిదండి. ఈరోజు నా పదం ఏమిటి అని అంటే, నేను ప్రిపేర్ అయ్యో సిద్ధపడో దర్శనాలు ప్రసంగం చేయటానికో రాలేదు, కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ మొదట మీతో చెప్పమన్న మాట. జీవితంలో విలువైనటువంటిది, సృష్టిలో విలువగా ఎంచబడినటువంటిది, మనిషి తన జీవితంలో దేనిని విలువగా మనం చూస్తూ ఉన్నాము అని అంటే, కొన్నిసార్లు మనల్ని గూర్చినటువంటి అవగాహన మనకు తక్కువ, మన గురించి మనం ఆలోచించేది తక్కువ, కానీ మనకున్న వాటిని గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు మన మీద మనకున్న శ్రద్ధ తక్కువ, మనం సంపాదించుకున్న వాటి మీద ఉన్న శ్రద్ధ మనకు మక్కువ. కనుకనే ఈరోజు, ఎందుకంటే మనకు కావలసినటువంటి సొత్తు కోసం ఎంతోమందితో పొత్తులు పెట్టుకుంటూ ఉన్నాం. కారణం ఎంతోమందికి మనం తొత్తుగా మార్చబడతా ఉన్నాం. ఈ లోకంలో మనకు కావలసినటువంటి వాటి కోసం, మనం అనుకున్నటువంటి వాటి కోసం. అంత మాత్రమే కాకుండా ఈరోజు నీ జీవితంలో నీ ఉన్నటువంటి స్థితిని బట్టి, నీ ఉన్న కుటుంబాన్ని బట్టి, నీ ఉన్నటువంటి భారాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో నీవేం చేస్తూ ఉన్నావు? బాధపడుతున్నావు, వేదన, తృప్తి లేదు. కారణం, నా భర్తకి నేనంటే విలువ లేదు. భార్య అంటా ఉంది, భర్త అంటాడు నా భార్యకి నా విలువే తెలియదు. పిల్లలు ఏమంటున్నారు? మా అమ్మా నాన్నకి మా విలువ తెలీదు. తల్లిదండ్రులు ఏమంటున్నారు? మా పిల్లలకి మా విలువ తెలీదు. ఇంకా అత్తల గురించి, ఆడబిడ్డల గురించి చెప్పుకోవలసిన పని లేదు. ఏ ఇంటి ఆడపడుచుకి ఆ ఇంటికి విలువ ఉంటుంది, కానీ ఏమండి, వచ్చిన వారికి ఆడపడుచుగా పిలువబడినటువంటి వారికి విలువలేమీ ఉండవు. మా వదినికి నేను విలువ లేదు, ఏమండి, మా కోడలికి నేను విలువ లేదు. కారణం, లోకంలో మనిషికి ఇచ్చే విలువల గురించి ఈరోజు తపన పడుతూ తాపాత్ర పడుతున్నటువంటి పరిస్థితిలో విలువల మధ్య ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు మనిషికి ఇచ్చిన విలువ మర్చిపోయి, విలువలేని ఈ బ్రతుకు ఎందుకు బ్రతకాలి, ఎందుకు నా సంవత్సరాలు వృధాగా గడిచిపోవాలి అని చెప్పి జీవితానికి నాంది పలుకుంటూ ఉన్నారు, స్వస్తి పలుకుతూ ఉన్నారు. కారణం ఏంటంటే, బ్రతికినా చచ్చిపోయినా విలువలేని బ్రతుకు, ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనని ప్రతి మనిషి లోకంలో ఉన్నటువంటి విలువలు కొరకు మనుషుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆలోచించి ఏమండి ఎక్కి ఏడుస్తున్నావు. ఏమండి, దేనికి ఈరోజు ఉపవాసం? నేనేంటో తెలియాలి. ఎవరికి తెలియాలి? నా చుట్టూ ఉన్న వారికి తెలియాలి. నేనెవరో అర్థం అవ్వాలి అని అంటే ఆయన చూడాలా, చూసి నిన్నేం చేయాలా? కళ్ళెర్ర చేయాలి. ఆయన కళ్ళెర్ర చేస్తే మనం ఏమైపోవాలి? ఫినిష్ అయిపోవాలా. ఏమండి, మనిషి విలువల కొరకు మనము ఉపవాసాలు, విలువల కొరకు ఏమండి ప్రయాసాలు మానుకోవాలి. దేవుని సన్నిధిలో
నీ కన్నవారు, నీ కట్టుకున్నవారు, నీ చుట్టూ ఉన్నవారు, నీవంటే తెలిసిన వారు, ఈవెన్ ఆత్మీయులతో సహా నీ విలువ తెలియకపోవచ్చు, నీవంటే అర్థం కాకపోవచ్చు, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉండొచ్చు. కానీ నీవు మాత్రం ఒకరికి విలువగా ఉన్నావు. అదే నా ప్రభువైన యేసుక్రీస్తుకి. హల్లెలూయా. ఆయన నిన్ను ఎలా చూస్తున్నారో తెలుసా? విలువైన వారిగా చూస్తూ ఉన్నాడు. నిన్ను తక్కువ చేయలా. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా, తెలివున్నా తెలివి లేకపోయినా, డబ్బులున్నా డబ్బు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా, యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన దృష్టిలో విలువైనటువంటి వారిగా చూస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేనితో ఆయన నీకు విలువ ఇచ్చారు? మీరు ఎలా కొనబడిన వారంటండి? విలువ పెట్టి కొనబడ్డారు. కాబట్టి మీరు మీ సొత్తు కాదు. ఎవరి సొత్తు? ఆయన సొత్తు. కొట్టు చప్పట్లే గట్టిగా. పరిస్థితులు వికటించవచ్చు. శారీరకంగా నీ పరిస్థితుల్లో క్షేమం చూడకపోవచ్చు. ఆషేరు గోత్రికురాలైనటువంటి అన్న కాదు, అన్న తన వివాహ జీవితంలో, కుటుంబంలో తను సంతోషించిన సంవత్సరాలు కొద్దిగే అయినా ఆమె వైధవ్యాన్ని బట్టి భర్తను కోల్పోయి ఒక విధవరాలుగా దేవుని బలిపీఠము యొద్ద 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో విధవరాలిగా ఉండి ఏం చేస్తూ ఉంది? బలిపీఠము యొద్ద ప్రార్థన చేసింది, ఉపవాసం ఉండి. కాబట్టి దేశానికి ప్రవక్తనిగా మార్చబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అల్పమైనటువంటి పాపభోగం, క్షణికమైన సుఖాల కొరకు ఆవేశాలు పడుతున్నటువంటి మనిషి తన ఆవేశాన్ని తగ్గించుకోవాలి. సగటు జీవితాన్ని గురించి ఆలోచన చేయగలిగినటువంటి విధానంలో, ఆత్మీయతలో మార్పు రావాలి. కారణం, ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుసుకున్నారు. యాకోబు తన కుటుంబం, వారికి అక్కడ సమృద్ధి ఉందని తెలుసుకున్నారు. వారు ఉన్న దేశాన్ని విడిచిపెట్టి సమృద్ధి అనుభవించడానికి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తులో యాకోబు కుటుంబం 70 మంది. యోసేపు అంటాడు, నానా బాధపడకో, ఈ దేశంలో మీకేమీ తక్కువ లేకుండా నాకు దేవుడు సహాయము చేశారు. దేవుడే నన్ను తీసుకొచ్చాడు మీ కొరకు. బాధపడొద్దు. జరిగిందేదో జరిగింది, అయిందేదో అయింది, అయిపోయింది. కానీ మీరు బాధపడొద్దు అని చెప్పి దేవుని ప్రేమను కనుపరిచాడు యోసేపు. 70 మంది ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఐగుప్తులో? 400 సంవత్సరాలు. అది సండే స్కూల్ వాళ్ళని చదువుతారులే. యోసేపు బ్రతికినటువంటి దినాలు వాళ్ళకి ఇబ్బంది లేదండి. సమృద్ధిగా బ్రతికారు, సంతోషంగా బ్రతికారు. పాలుగారు చూడు దొరలా కూర్చున్నాడు ఆ పక్కన. ఏమండి? దొరగా అలానే బ్రతికిపోయారు. 17 ఏళ్ళు ఎదురు లేదు. ఎవరు నోరెత్తినా నో ఛాన్స్. ఎందుకు? ఎవరికి సంబంధించిన వాళ్ళు? యాకోబు కుమారులు ఎవరికి సంబంధించిన వారు? అధికారి, ప్రధానమంత్రి ఇచ్చిన చొరవ ఎవరు చేసుకోవటానికి లేదు. 17 సంవత్సరాలు దర్జాగా బ్రతికారు. కొట్టు చప్పట్లే గట్టిగా.
ఎంత సుఖంగా బ్రతికినా, ఎంత సమృద్ధిగా బ్రతికినా, ఎంత సంతోషంగా బ్రతికినా, ఎంత సంపాదించుకున్నా, ఎంత ఉన్నా ఆళ్ళనోళ్ళు ఈళ్ళనోళ్ళు బట్టి ఎన్ని విధాలుగా కొంత మనం వెనకేసుకున్న 4 రాళ్ళు మన పిల్లలు ఎట్ట బ్రతికి మనం చచ్చినా వాళ్ళు బాగా బతుకుతారు అనుకొని ఆలోచన చేసిన ఏమండి నీతిగానే బ్రతికినా యోసేపు బ్రతికున్న దినాల వరకు యోసేపు కుటుంబానికి ఇబ్బంది లేదండి. కానీ యోసేపు చనిపోయినాక యోసేపును ఎరుగని కొత్త రాజు ఐగుప్తులోనికి వచ్చాడు. సమృద్ధి ఉంది అని చెప్పి ఐగుప్తుకు వచ్చి 17 ఏళ్ళు సుఖపడ్డారు. బైబిల్ చదువుకోండి జాగ్రత్తగా. వాళ్ళు సుఖపడింది 17 ఏళ్ళే, శ్రమ పడింది 437 ఏళ్ళు. అర్థమైందమ్మా? సుఖపడింది 17 ఏళ్ళే, శ్రమ పడింది బానిసత్వపు బ్రతుకులో బ్రతికింది 430 సంవత్సరాలు. అందుకనే మేము ఇజ్రాయేలు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు 70 ఈత చెట్లు 12 నీటి బుగ్గల కాడ మమ్మల్ని ఆపి పచ్చగా కనపడుతున్నాయి. మొత్తానికి ఆ చెట్లు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా మాకు అలాగే ఆపి బస్సు చూపించారు. ఇదిగోండి 70 చెట్లు 12 నీటి బొగ్గలు. ఈ 70 చెట్లు 70 మంది యాకోబు సంతతికి ఉన్నారు. 12 నీటి బొగ్గలు అపోస్తులకి వారి యొక్క బోధలో. ఎందుకంటే ఆ నీటి బొగ్గల్లో ఎప్పుడు నీరు ఊరేడిదిగానే ఉంటుంది. ఎప్పుడు ఒకే అనుభవంలో బ్రతకటం కాదు. ఏమని సుఖపడుతూ బ్రతికితే భక్తి విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు, ప్రార్థన విలువ తెలియదు. దేవుని కార్యాలు చూడగలగాలి అంటే నలపబడాలా, దంచబడాలి, ఏమండి శ్రమ అనుభవించాలి. ఆ శ్రమల కొలిమిలో కాల్చబడుతూ ప్రార్థన చేస్తూ భక్తిని కాపాడుకుంటూ విశ్వాసంలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అంటగట్టబడుతూ ఉంటామో దేవుడు మన పక్షాన ఆయన మహిమను జరిగిస్తారు. కొట్టు చాపట్లే గట్టిగా ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. ఎందుకంటే నా ప్రియ చెల్లి, తల్లి, తమ్ముడు, అమ్మ, ఆ రోజు ఈరోజు దేవుని కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. నోటికి అందితే తాగాలనుకోకూడదు. ఏమని అవి నిలవ ఉండవి. కానీ ఊరేడి నీటి బొగ్గలలో నుంచి నీళ్లు త్రాగుతూ ఉంటే ఆ జలం మన జీవితాల్లో క్రొత్తదనాన్ని, నూతనమైనటువంటి రుచిని మనకు తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కృపను మనం ఆస్వాదించుకోవాలి అంటే ఏమంటే జీవజలపు బొగ్గ అయినటువంటి దేవుని యొక్క వాక్యము యొద్దకి అనుక్షణం మనం నడిపించబడాలి. ఆ వాక్యము చేత 50 దినాలు తడపబడిన ప్రతి ఒక్కరు వాక్యము చేత ఏమండి దంచబడిన వారు, నలపబడిన వారు, ఏమండి విరగగొట్టబడిన వారు, ప్రాణాత్మ మూలుగులను విభజించినంతగా ఏమంటే దేవుని వాక్యం ఎవరిలోనైతే చొరబడుతూ ఉందో వారందరూ నూతనమైన కృపతో నడిపించబడుతున్నారు. కొట్టి చాబర్లే గట్టిగా ప్రైజ్ అలాడ్ హల్లెలూయా. ఏమండి నేను ప్రార్థన చేస్తూ ఉంటే రాజేష్ ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వచ్చి ప్రతిదానికి బొచ్చు కత్తిరిస్తూ ఉన్నారంట. 4 మాత్రం అలివట్లేదంట. ఆ 4 ఏదో ఎవరో కానీ తెలియదు. కారణం ఏంటంటే మనకు పెరిగిందల్లా కత్తిరించబడాలి. ఉపవాసం అంటే మనం ఏం చేస్తామంటే కత్తిరించబడటం, చక్కగా మనల్ని మనం సరి చేసుకోవటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి, వాక్యం అనే అర్థంలో మనల్ని మనము ఎలా ఉన్నామో చూసుకునేదానికి. కాబట్టి వికారంగా ఉన్నామనుకోండి, ఎలా పడితే అలా ఉన్నామనుకోండి, ఉపవాసం ఉంటా ఈ సింపిరి జుట్టు ఏందిరా, ఈ వికారం మొహం ఏందిరా, సరిగా ఉండు అంటారు. అందుకని ఈ ఉపవాస దినాల్లో అందరూ అంట కత్తిరించబడ్డారు. గొర్రెకి బొచ్చు పెరిగినప్పుడు ఏం చేస్తారండి, జుట్టు కత్తిరిస్తూ ఉంటారు. మొత్తానికి అందరికీ కత్తిరించబడిందంట. ఆ కత్తిరించబడటానికి అలింగా 4 ఎవరో కానీ వారికి కూడా కత్తిరించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితాలు ఎందుకు దేవుడు 40 దినాల్లో ఇజ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళేదానికి సమయం సరిపోయిద్ది. 40 దినాలే వారికి. కానీ
మాట వినని కారణము చేత, లోబడినటువంటి దానిని బట్టి, శోధించిన దానిని బట్టి, విసిగించిన దానిని బట్టి, ఏమండి విరోధంగా చేసిన దానిని బట్టి వారి జీవితంలో, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక రోజుకి సంవత్సరానికి ఒక రోజు చొప్పున ఏమండి అరణ్యంలోనంట వారిని ఏం చేశాడు, 40 సంవత్సరాలు 40 దినాలకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఏమండి. కానీ 40 సంవత్సరాలు ఆ అరణ్య యాత్రలో ఎందుకు నడిపించారనంటే ఐగుప్తీక వారిలో కనపడకూడదని. కొట్టి చప్పట్లు గట్టిగా. ఐగుప్తు ఇడిసిన ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని ప్రార్థన చేస్తున్నాం. ఎర్ర సముద్రానికి ముందు ఏమండి ఆత్మీయులమని చెప్పుకుంటున్న మన జీవితంలో ఐగుప్తు కనపడకుండా ఉందా? ఏమండి ఐగుప్తు వాళ్ళల్లో ఉంది, పాపం అనేటువంటిది వాళ్ళల్లో ఉంది. కాబట్టి సుఖానికి అలవాటు పడినటువంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు, ఎన్నో తరాలు బానిసత్వంలో ఉండేటట్టు చేశాడు. అందుకనే దేవుని సన్నిధిలో ఈ ఆఖరి దినాలు ఏమంటే రాత్రి దైవజనులు చెప్పారు కదా, ఇంకో పావు గంటే ఉందంట. అంటే ఇంకో పావు గంటలో రాకడ వచ్చేస్తుందని కాదు, అంటే లేఖనాల ప్రకారం జరుగుతూ ఉన్న గుర్తులను బట్టి అంత కొద్ది సమయంలోనే సమీపంగా ఉంది దేవుని రాకడ. ఈ రాకడ కొరకు మనం ఎత్తబడాల్సినటువంటి అనుభవంలో, ఆత్మీయతలో మనము రహదారి పరలోకానికి వేసుకోవాలి. మనకొచ్చే అడ్డుగోడలు ఏవైతే ఉన్నాయో, మెట్టగా ఉన్నటువంటి, పల్లముగా ఉన్నటువంటి లోటుపాటులు ఏవైతే ఉన్నాయో, మనల్ని మనం సరి చేసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృప ఎట్టిదో నిలకడగా కనిపెట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయటానికి ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉన్నారు. ప్రియులారా, నమ్మిన వారి చేతులు ఎత్తండి. నమ్మారా? బయట ఉన్నటువంటి వారు కూడా, వాళ్ళకి మనం కనపడవలేని పాపం, అయినా వాళ్ళు మనకంటే గొప్పవారు కాబట్టే బయట కూర్చొని రోజు లైవే, బయట ఉన్నవారికి ఈరోజు కూడా లైవే. వారిని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. అందరు కలిసి చెప్పండి. ఏమండి, సైతాను పారద్రోలితే ఆ సైతాను తాకిడికి పందులు చచ్చిపోతే, పోతే పోయిందిలే దెయ్యం, దెయ్యంతో పాటు సత్తే సచ్చినీలే పందులు అనుకున్నారా? హలో, సత్తే సచ్చినీలే పందులు అనుకున్నారా? పందులు చస్తే ఒప్పుకోలా, దెయ్యం పోయిన సంగతి తర్వాత సంగతి. కానీ ఏమండి పందులు చచ్చిన కారణాన్ని బట్టి ఈయన మాట చేత శానా దెయ్యం పట్టినోడికి విడుదల కలిగింది. ఆలోచించలా. దెయ్యాలు పందుల్లో జరబడి చస్తే పందులు యజమానికి ఏమనిపించింది, ఊర్లో వాళ్ళకి ఏమనిపించింది, ఈయన ఎలాంటి వాడు, ఈయనుంటే ఇంకేం జరిగిద్దో అనుకుంటున్నారు. కానీ గొప్ప కార్యాలు చూస్తామని అనుకోకుండా నువ్వు మాకు అవసరం లేదంటున్నారు. ఎంత అమాయకత్వం అండి చెప్పండి. గాలి సముద్రాన్ని గద్దించి సముద్రపు పొంగుని అనిస్తే దేవుని శక్తిని గ్రహించకుండా గాలి సముద్రము ఈయనకి లోబడిందని ఆలోచన చేస్తున్నారు. మహమ్మదీయులేమో ప్రవక్త అంటున్నారు, ఆనాటి కాలంలో ఉన్నవారేమో ఏలియా అంటున్నారు. మనమేమో ఏమండి గొప్పోడని ఒప్పుకుంటున్నాము. అన్యులేమో అందరి దేవుళ్ళతో యేసుక్రీస్తు కూడా దేవుడు. మనల్ని తిడతారండి. ఇదిగో యేసయ్య మంచోడు, యేసయ్య నమ్ముకున్న వాళ్ళు మంచోళ్ళు కాదంటారు. కానీ ఎంత ఘోర పాపి అయినా యేసు ప్రభుని తిట్టడానికి ఇష్టపడరు. కారణం ఏమండి మహమ్మదీయులు ప్రవక్త అంటున్నారు. ఆనాడు శిశురు ఏమండి మనుషులు యూదులు ఏమనుకున్నారు, రాబోవు ఏలియా ఇతడే. ఏమండి వారు ఈయన ఎలాంటి వాడు, అన్యులు అందరిలో ఒకడు అనుకుంటున్నారు. మనం క్రీస్తు అనే ఆ రోజు పేతురు గుర్తుపెట్టినందుగా మెస్సయ్యను మనం గుర్తుపెట్టిన వారు చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? మనం అలా అనుకుంటున్నాం. కానీ వివేకానంద స్వామి అంటా ఉన్నారు, మీరు కన్నీళ్లతో యేసయ్య పాదాలు
తడుపుతున్నారు, ఆయన్ని మీరు కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. కానీ యేసు ప్రభు సజీవుడిగా ఉన్నటువంటి దినాల్లో నేను గనక బ్రతుకుంటే నా రుధిర దారలతో ఆయన్ని కడిగేవాడిని. కొట్టు చాబట్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కన్నీళ్లతో కడుగుతున్నారు, కానీ నేనేం చేస్తానో తెలుసా? ఆ రోజుల్లో నేను బ్రతికి ఉంటే నా రుధిర ధారలతో నేను ఆయన్ని కడిగేవాడినని వివేకానంద స్వామి యేసు ప్రభు వారిని గురించి చక్కని ఏమండి సూక్తిని పలికారు. ఈరోజు యేసయ్యను కన్నీళ్లతో ప్రార్థిస్తున్నటువంటి మన జీవితాల్లో ఏమండి మనము విలువ పెట్టి కొనబడినటువంటి వారు. ఆయన సొత్తండి. అందుకనే లోకంలో మనుషులు తొత్తులుగా మారుతున్నారు. మీరెవరికి తొత్తుగా ఉండమాకండి, యేసుక్రీస్తుకు తొత్తుగా ఉండాలా, యేసయ్యకి సొత్తుగా ఉండాలి. తొత్తు అన్నది మన లాంగ్వేజ్, సొత్తు అన్నది ఆయన లాంగ్వేజ్. కొట్టు చాపట్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా మాట అర్థమైంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అర్థం కాని వాళ్ళు వద్దులే. కొంతమంది అర్థమైనా అర్థం కాకపోయినా చెప్పింది అయ్యేదాకా వినాలిగా అన్నట్టుకుంటారు. అలా వద్దు. ఏమండి మీకు అర్థం అయ్యిద్ది. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాహ్నం మాట్లాడుతూ సేవకులు ఒక మాట అన్నారు, నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే నేను బతికొండటం వేస్ట్ అంటున్నాడు. నాయన ఇంకొకసారి నేను లోపలికి వెళ్ళాలంటే వీళ్ళు ఉంటారే కదా, ఈయన నేను ఉన్నా పోయినా అంటాడు. అర్థం కానిది ఎవరికి? అర్థం కానిది ఎవరికండి? మైకంలో ఉండోడికి అర్థం కాదు. మనమే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా జోసఫ్ పాస్టర్ గారు? ఇంగ్లీష్ మాట్లాడితే నాకు తెలిసి ఒకటే మాట్లాడేది, డు ఆర్ డై. ఇంకా అదే ఏమండి అంతే. మా అమ్మకి వచ్చిన ఇంగ్లీష్లో మా అన్నయ్య చూపిస్తారు. ఏంటంటే బిరల రామిరెడ్డి. మా అమ్మ ఎంత పొడుగు ఇంగ్లీష్ అక్షరాలు చూసి ఎంత ఎప్పుడు చదువుకున్నావు అబ్బాయి అని ఆమె అడగగలదు. ఏమండి తెలుగు మన దేశంలో మన తెలుగు అర్థం కాకపోతే ఇంకే తెలుగు అర్థమైంది? ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చి మనకు చెప్తే మైకులో వీళ్ళు పెట్టే ఎక్కువలకి వాళ్ళకేమో అర్థం కాదు, మీకు అర్థం కాదు వాళ్ళ భాష. చెవులు చాటంత చేసుకుంటేనే అర్థమయ్యిద్ది. మా లాంగ్వేజ్ మీకెందుకు అర్థం కాదు? మేము పుట్టింది ఈ గడ్డే కాబట్టి. అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఇంకా ఏమండి మైకంలో ఉండోళ్ళే. హృదయం తెరవబడక మనోనేత్రాలు వెలిగించబడక దురద చెవులు కలిగిన వారిగా అటొక చెవు ఇటొక చెవు అయితే వాక్యం వినేటప్పుడు ఇంట్లో చెప్పుకుంది చాలా. ఏమండి ఒక్క ఐడియా జీవితాన్ని మార్చిద్దని ఎన్ని ఐడియాలు ఫోన్లో ఫ్రీ కాల్స్ రాత్రి బగళ్ళు ఏమండి ప్రీపెయిడ్ కాళ్ళు ఉన్నాయని మాట్లాడుకున్నా చాలక ఇక్కడికి వచ్చి చెవులు కొరుక్కుంటారు. నాకు అనిపించింది అప్పుడప్పుడు నేను ఇలా అనుకొని చెమట పెట్టినప్పుడు కాస్త ఎట్ట అనుకున్నాను అనుకోండి, వాసన చూసుకోవాలని చూడంలే కానీ కాస్త కంపు కొడతా ఉంటుంది. వీళ్ళకి చెవి దగ్గర వాళ్ళు నోరు ఎట్టబెట్టి పెదాలు పెట్టి మాట్లాడతారు. నాకు అర్థం కాని సబ్జెక్ట్ అండి. అలాంటివి అర్థం కాకుండా ఉంటాయి. కానీ జోసఫ్ గారు వాక్యం అర్థం కాని వాళ్ళు ఎవరండి? కొట్టి చాపట్లు గట్టిగా. నేనన్నా చెప్పింది ఆడన్నా రిపీట్ చేస్తా. అయ్యగారు రోజు మీరు కొత్త వాళ్ళని అనుకొని రోజూ చెప్తాడు. ఏమండి ఎందుకు వింటారు? ఒకసారి కాకపోయినా 4 సార్లు బాధపడిద్దని. అర్థం కానిది ఏమీ లేదు. వ్యర్థంగా బ్రతికేటువంటి వారికి అర్థం కాదు. కానీ ఏమన్నా అందుకే ప్రభా ఆమె నన్ను మాకయ్యా బతికిచ్చయ్యా అని ప్రార్థన చేశా. కొట్టు చాపట్లకి గట్టి కొట్టు. నా ప్రియ సహోదరి సహోదరులారా, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో జపాన్ వాళ్ళు దక్షిణ కొరియా మీద దాడి చేసి, అది చాలా చిన్న దేశం, పేదరికంలో ఉన్న దేశం, భయంకరంగా దాడి చేసి దక్షిణ కొరియాలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలను బలాత్కారం చేసి చిత్రవద చేసి జీవితాలను విరక్తి చెందే అంత దారుణంగా వాళ్ళ వైఖరి వాళ్ళతో ఉన్నప్పుడు ఇంకా సావకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారే, అందులో కన్నికలైనటువంటి వారు, స్త్రీలైనటువంటి వారు
దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రభువా, మా దేశము అట్టడుగున పడిన దేశం, మా దేశం పేదరికంలో ఉంది, మా దేశం బలాత్కారంతో ఉంది, మా దేశం అయ్యా అప్పగించబడిందయ్యా అని దేశాన్ని ఆశీర్వదించమని దక్షిణ కొరియాని క్రైస్తవ దేశంగా మార్చండి, ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవకుల్ని మీరు లేవనెత్తండి, ఇక్కడ నుంచి వాడపడాలి అని చెప్పి వాళ్ళు అనుభవించిన క్షోభ, వాళ్ళు బాధపడినటువంటి ఆ బాధను బట్టి వారి హృదయాలను దేవుని సన్నిధిలో ఏమండి జీవితాలను పణంగా పెట్టి బ్రతుకును లెక్క చేయకుండా ప్రార్థనలు చేశారంటండి. గదులలో రహస్యంగా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన, ఆ నలగగొట్టబడిన పరిస్థితి, ఆ వ్యతిరేకించబడిన వైఖరి, ఆ అడుగారిన ఆ దేశంలో అట్టడుగున ఉన్నటువంటి ఆ పేద దేశాన్ని ఈరోజు దక్షిణ కొరియాలో పాలాంగిచో గారిని దేవుడు లేపుకున్నాడు. కొట్టు గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులలో గొప్ప దైవజనుడని చెప్పొచ్చు. ఏమండి, గొప్ప పెద్ద సంఘం, ఏమండి పెద్ద సంఘం అని చెప్పొచ్చు. ఆనాడు వాళ్ళు చేసిన స్త్రీలు ఏమండి ఓడిపోయిన వారి బ్రతుకులలో జీవితం ఏముంది అనుకోలేదు, కానీ ప్రభు కొరకు తమ జీవితాలను ప్రాణంగా పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారి బ్రతుకులు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. నా ప్రియ చెల్లి, తల్లి, తమ్ముడు, అమ్మ, చేతులు జోడించి బ్రతిమలాడి మీకు ఆనబెట్టి చెప్పేటువంటి మాట ఏమిటి అంటే, ప్రార్థన జీవితాలను, చరిత్రను మార్చిద్ది, పరిస్థితుల్ని మార్చిద్ది, దేవునికి దగ్గరగా చేసిద్ది. దేవునితో మాట్లాడుకునే అభిషేకాన్ని కలిగిన వారిగా ఆయన సన్నిధిలో మిమ్మల్ని నిలబెట్టిద్ది. ఎందుకంటే మీరు విలువ పెట్టి కొనబడిన వారు, పరిశుద్ధుని యొక్క రక్తము చేత కడగబడిన వారు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాడు ఉన్నాడండి, ప్రాణంగా ప్రేమించిన మనిషి కొరకు ప్రాణం పెట్టేవాడు ఉన్నాడు, కానీ పాపి కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు లేరే. సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఆగితే కేసులో బుక్ అవుతాం అనుకుంటాం, వాయిదాలకు తిరగాల్సి వచ్చింది అనిపించింది, ఏమండి వివరాలు చెప్పాల్సి వచ్చింది అనుకుంటాం, ఏమండి పోతూ పోతూ అవసరమైతే ఒక 108కి కూడా ఫోన్ చేయాలంటే ఆలోచిస్తాం, ఆ నెంబర్ ఎవరిదని మరలా మనల్ని అడుగుతారు అని చెప్పి. కానీ సావుకు సిద్ధమైన మనల్ని, కొన ఊపిరితో ఉన్నటువంటి మనల్ని, బ్రతుకు భ్రష్టత్వం పట్టిన ఏమండి అందరి చేత అసహించబడినటువంటి బ్రతుకు, అందరి చేత మనము త్రక్కబడినటువంటి బ్రతుకులో మనమున్నా దేవుడు మనల్ని ఏమండి నీతిమంతుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సృష్టిని ఒక్క మాట చేత కలుగు చేసిన దేవుడు, ఆయన చేతి పని ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశారు తెలుసా? తన ప్రాణం పెట్టి మనల్ని కొన్నారు. కొట్టు చాపట్లే గట్టిగా, శక్తి కొలది కొట్టు, ఊపిరి లేనట్టు కొట్టమాక, సావకుండా బ్రతుకుతున్నాం కదా. కాబట్టి దేవుని సన్నిధిలో విలువ పెట్టి కొనబడిన వారం కాబట్టి మనకు విలువైనటువంటి వాటి కోసం మన ప్రాణాలు కోల్పోయేదానికంటే మనకు విలువనిచ్చినటువంటి యేసయ్య కొరకు మన జీవితాలను త్యాగం చేసుకుంటే దానికి మించినటువంటి అర్థం, పరమార్థం మరొకటి లేదండి. కొన్ని ఎడారి ప్రాంతాల్లో పాములు ఆకలేసి ఎడారి ప్రదేశాల్లోకి వచ్చి అవి పడిగిప్పుతూ ఉంటే ఆ ఎడారిలో ఉన్న కప్పలట ఏమండి ఈ పాము పడిగి విప్పినటువంటి నీడలోనికంట బ్రతుకటం కోసం, అలసట తీర్చుకోవటం కోసం ఆశ కలిగి ఏం చేస్తూ ఉంటే ఎడారిలో ఉన్నటువంటి కప్పలు ఈ పాము పడిగ విప్పుతూ ఉంది, ఆ పడిగ నీడలోనికి వచ్చి అవి సేద తీర్చుకుంటూ ఉన్నటువంటి ఆ మరుక్షణం వాటి గతి వాటికి తెలియదు, ఏ గమన గుట్టుక్కుని మింగేస్తుంది అనమాట. ఏంటది? లోకములో సేద తీర్చబడాలా, అలసట తీర్చబడాలా,
ఏమండి, మనుషులకు మనము దాసులం అయితే బానిసత్వపు కాడి క్రిందకు మరలా లోకపు యొక్క పోకడలో మనం వెళితే ఎంత చెప్పినా మనకు బాధపడకపోతే ఏమండి, కిట్టు అన్నాడు కదా ఒకసారి ప్రసంగం చెప్తూ, బాధల వెంట మనం వెంటబడట్లా, బాధకుల వెంట పడుతూ ఉన్నాం. ఏమండి, బాధ ఎంత చెప్పినా మనకు అర్థం కాకపోతే ఆ రోజు ఎడారిలో ఉన్నటువంటి సర్పాలు ఏ విధంగా ఏమండి ఆకలి తీర్చుకోవటానికి అవి పడగ విప్పుతాయి, వాటి నీడను సేద తీర్చడానికి వచ్చిన కప్పల్లాగే ఈరోజు బెకబెకమంటా ఉన్నాయి మన బ్రతుకులు. అది మింగి అరుస్తూ ఉంటుంది, బయటికి రాలేదు. ఏమండి, దాని అరుపు మనం వింటాం, కానీ పాము కడుపులో అది ఉంటుంది. మందిరానికి సేవకు వచ్చినటువంటి కొత్తల్లో ఈ పక్కన ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు కాకపోతే అప్పుడు కొంచెం ధ్యాస ఎక్కువ పెట్టేవాళ్ళం, అన్నీ బెజ్జాలే కాబట్టి ఎటు నుంచి పాము వచ్చిద్దోనని. ఎటు కప్ప ఏమండి, కప్పను పాము మింగిన పిల్లలకి ఏం చెప్తాము, భయపెట్టేదానికి కుక్కలు వస్తాయి, పోలీసు వాళ్ళు వస్తారు అని మనం చెబుతాం. ఏమండి, భయపెట్టేదానికి, ధైర్యపరిచేదానికి ఏం చెబుతాం, ఏమి లేదు అని చెబుతాం. అయితే బెకబెకమంటా ఉన్నాయి. ఏంటా అంటే పుష్పనాథం అనేది కరెక్ట్గా బుల్లమ్మాయి పాము కప్పను మింగింది, అది ఆరుపు నాకు తెలుసు అంటది. నేను నిద్రపోగలుగుతానండి? నిద్ర పట్టిద్దా అండి? ఏమండి, ఎంత ధైర్యం ఉన్నా మనుషులం కదా, కాస్త అంత మనిషికి ఆశ ఉంటుంది. కోపం వచ్చినప్పుడు సావాలనిపించింది, కానీ మంచిగా ఉన్నప్పుడు బ్రతకాలనిపించింది కదా వివేకు, అవునా కదా? అనిపించిద్దండి. అన్నీ కాదనుకొని వచ్చిన ఉన్నట్టుండి సడన్గా ఏమన్నా అయితే ఏమనిపించిద్ది చెప్పండి? వర్గ పోరాటాల మధ్య మనం బ్రతుకుతుంటే వర్గంలో ప్రతిపక్షానికి మనం బలంగా ఉండాలనిపించింది, కానీ ఓడిపోతే ఎట? ఏమండి, ఏదైనా జరిగితే ఎలా? బ్రతుకు మహిమగా ఉండాలి, మన మరణం కూడా మహిమగా ఉండాలి. కానీ స్వాభావికంగా మనుషులం బలహీనులం కాబట్టి ఆ పాము రాకూడదయ్యా, ఏసు రక్తం. మా చర్చికి వెళ్ళేసరికి మధ్యలో 5 కుక్కలు వస్తాయి. కుక్క కాటుకు కాదు కానీ భయం, కాటుకు వేసే ఘాట్లు ఉన్నాయే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లకి భయపడి ఏసు రక్తం. దానియేలు సింహం పోని ఎంత ప్రసంగమో, కుక్కల కాడ దేవుడిని అడిగేది. ఏ కుక్క గరవలేదండి, ఇప్పుడు కూడా గరవలేదండి. ఏమండి, మనుషులన్నా గరిస్తే కరవచ్చేమో, కానీ ఏమండి కుక్క కాటుకి ఇంజెక్షన్ ఉంది కానీ మనిషి కాటుకి ఇంజెక్షన్ లేదు. కానీ అన్ని ఇంజెక్షన్లు వేసాయి, ఏసు రక్తమే. కొట్టు. దేవుని సన్నిధిలో అలాగ ప్రార్థన చేసుకొని, ప్రభా వచ్చిన పాము పక్కన పోయేటట్టు పులికే అండి భక్సింగ్ గారికి అయ్యా తలగడగా ఇచ్చావి రాత్రి అంతా దిండులాగా, ఈ పాముల మధ్య బ్రతకలేమా అనుకొని నా దేవుణ్ణి బ్రతిలాడుతూ గ్యాప్ ఇచ్చి పొనుకునేదాన్ని. ఇద్దరికి, పుష్పకి నాకు మేరీకి మధ్యలో అటు ఒక బెత్తడి ఇటు ఒక బెత్తడి, ఎందుకంటే ఆ పాము అటు బద్ది మీదకి ఎక్కకుండా. అలాగే బలిపీఠం కాడికి పాములు వచ్చినాయి, వాకిల దగ్గరికి పాములు వచ్చినాయి, ఎదురు పాములు వచ్చినాయి. ఏడ తప్పించుకొని లింగమంటపాలెం వెళ్ళామంటే తాసుపాము వాకిట్లోకి వచ్చింది, కానీ గడప దాడితే వేసేసేదండి. ఏమని, కానీ ఏ రోజు ఆ ఘాట్లు కేసాయి మమ్మల్ని అప్పగించలే. కొట్టు చప్పట్లే కాదు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియ దేవుని సహవాసంగా, దేవుని ఆత్మచేత ఆయన రక్తము చేత కడగబడినటువంటి బిడలుగా 50 దినాలుగా దేవుని సన్నిధిలో ఏకీభవిస్తున్నాం. కొంతమంది చక్రవర్తి గారు, మొదలిక గారు, 8 మంది ప్రేయర్ గ్రూప్ టీము మనతో పాటు 3 దినాలు 50 దినాలు ఉన్నారు. వారు కూడా 3 దినాలు అక్కడ ఉండి ఈరోజు లైవ్లో మనతో ఏమండి లండన్ నుంచి ఏమండి ఇంకా అమెరికా నుంచి ఎన్నో దేశాల నుంచి ఏమండి చూసేవారు, ఈ పరిచర్యను ప్రేమించేవారు మన ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు. అందుని బట్టి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని సంఘం ఆయన కొరకు బ్రతకాలని ఆశ కలిగినటువంటి వారిగా ఉన్నటువంటి వారు, ఎందుకంటే మనం ఐగుప్తు నీడకు వెళ్ళకూడదు. ఏమండి,
దేవుడు మనల్ని నిలబెట్టినటువంటి స్థలంలో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే బ్రతకటానికి దేవుని సన్నిధిలో నడుం కట్టుకొని ఆయన సన్నిధిలో బ్రతుకుతామో అద్భుతంగా ఆయన కృప మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, ఆశీర్వదించింది. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, మన విలువ మనము గ్రహించకపోవటానికి 3 లోపాలు చెప్పారు దేవుడు. దాన్ని వివరించను కానీ ఇక రోజు బ్రతికున్నాం కాబట్టి మాట్లాడుకుంటాం. ఒకటి ఏమిటంటే మనిషి జీవితంలో ఆశ, రెండవది మనిషి జీవితంలో తృప్తి లేకపోవటం, మూడవది మనిషి జీవితంలో నెమ్మది లేకపోవటం. ఆశ అనేటువంటిది మనిషి ఆశాజీవిగా బ్రతుకుతున్నాడు. కారణం ఆశ నెరవేరకపోవటను బట్టి, కోరిక సిద్ధించకపోవటను బట్టి హృదయం ఏం చేస్తూ ఉంది, నొచ్చుకుంటుంది. అందుకే మన విలువ మనకి తెలియటం లేదు. ఏమండి, మన విలువ మనకు తెలియటం లేదు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో. రెండవదిగా మీతో చెప్పాలి అని అంటే, ఎందుకు మన బ్రతుకులో తృప్తి లేకపోతూ ఉందంటే, ఐగుప్తును విడిచినా వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలిగింది. మనిషి బ్రతికిన దినాలు మనిషికి ఏదో ఒక ఆటుపోట్లు ఇబ్బందికరమైన లోపల ఏమండి ఎవరో ఒకరి ద్వారా ఇంట్లో బయట వస్తాయి. కానీ వాళ్ళు అంటున్నారు మోషే దగ్గరికి వెళ్ళి, ఐగుప్తుల కొండల దగ్గర ఉండి ఏమండి మాంసం వండుకొని తింటుంటే అది గుర్తుకొస్తుందట. వీళ్ళు ఎలాంటి ఆహారాన్ని తింటున్నారు ఏమండి, దేవుడు మన్నాని కురిపిస్తున్నాడు. తేనె, మనకు తేనె కొనుక్కోవాలంటే ఒరిజినల్ లేదు ఇప్పుడు. ఏంటి ఏమంటే వాళ్ళు రోజు రుచికరమైనటువంటిది తింటున్నారు. దానికి తోడు నాన్ వెజ్ దొరకలేదట వాళ్ళకి. నాన్ వెజ్ లేకపోయేసరికి బాధపడి మోషే దగ్గరికి వెళ్ళి విసుక్కునేసరికి తృప్తి లేదు. పోతే పోయిందిలే, 4 రోజుల్లో మరలా మనం పాలు తేనెలు ప్రవహించి దేశానికి వెళ్ళి సంతోషంగా బ్రతుకుతాం. ఈ 4 రోజులు కష్టం మనం అనుభవిస్తే ఏమైనా సామాన్యంగా ఉందా? పగలు మేఘస్తామో, రాత్రి అగ్నిస్తామో. మేఘంలో సాగిపోతుంటే వాళ్ళు కింద నడుస్తున్నారు. ఏమండి, మనం ఎక్కడ నడుస్తున్నాం? మేఘం కింద ఉన్నాం. ఎప్పుడు ఎలా వచ్చింది మనకు తెలియదు. కానీ దేవుడు వాళ్ళకి సూచనలు ఇచ్చారు. అలా బ్రతుకుతున్నటువంటి వారి జీవితంలో ఇసుకొచ్చేసింది. తిండి కొరకు కడుపు ఆకలి, రుచి, నాలుగు రుచి కోరి. అందుకే నేను ఉండలేనయ్యో ఉపవాసం అంటారు. నేను కూడా ఉండలేను ఉపవాసం. మధ్యాహ్నం నుంచి ఒకటే నొప్పి, ఎవరు చెప్పుకోలే, చేతగా చెప్పా. నిజంగా దేవుడు నాకు శ్రద్ధగా చూసేదానికి కొంతమందిని నిలబెట్టాడు. వాళ్ళని బట్టి కూడా కొట్టండి చాపట్లు. నేను కావాలని అనకపోయినా సమయానికి తీసుకొచ్చి ఇచ్చేదానికి. ఎందుకంటే ఫస్ట్ నుంచి పుష్ప చాలా ఎలక్ట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది ఆరోగ్యపరంగా. నాకు ఫస్ట్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి కొంచెం సేవలో యాక్టివ్గా ఉన్నా, శారీరకంగా యాక్టివ్ తక్కువే. ఏమండి, అయితే దేవుని కృపలో మరి ప్రార్థన పూర్వకంగా దేవుడు తన సన్నిధి చేత బలపరుస్తూ ఉన్నారు. మధ్యాహ్నం ఇక్కడ పెయిన్ వస్తుంది. ఇదేంటి దేవుడా, ఇలా నేను అందరిలోకి వెళ్తున్నాను అనుకుంటే ఈ గుండె నొప్పా, గ్యాస్ నొప్పా, నేను మాట్లాడగలనా లేనా అని, లేదంటే నేను ఉపవాసం ఉన్నానని చెప్పి నా ఓపికని నేను జాగ్రత్త చేసుకుంటూ మాట్లాడాలా నంగిగా అని నా దేవుని దగ్గర ఏడ్చుకుంటున్న ప్రార్థన చేస్తున్నానండి. ప్రభు అద్భుతంగా ఆయన స్వస్థత నాకు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే అన్నీ చెప్పి వింటారని కాదు, కానీ ఎంతో కొంత నేనంటే అందరు చుట్టూ ఇష్టం ఉన్నోళ్ళే బాధపడతారు అన్నటువంటి బాధతో ఏ విషయాన్ని వెంటనే చెప్పను. కాబట్టి దేవుడు ఆ విషయంలో కూడా కృప చూపారు. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఐగుప్తులోనట వాళ్ళు కొండల దగ్గర వండుకొని తినే మాంసం గుర్తుకొస్తుందంట. మోషే అంటాడు, ప్రభువా కాలుబలం 6 లక్షలు ఉన్నారు, వీళ్ళందరూ నేను కన్నానా? నాకేనా పట్టింది? వీళ్ళు నా మీద తిరగబడితే నేను ఎక్కడ తెచ్చిస్తాను? నాకెందుకంటే ఇంత భారం. అవునులే మోషే, నిజంగా నువ్వు మంచోడు అనేగా పిలుచుకున్నాను అన్నాడా? మరీ ఓవర్ యాక్టింగ్ వద్దులేవయ్యా, బాధపడమాక అని అంటే, ఏంటి ప్రభువా నువ్వు అలా చెప్తావు?
ఎన్ని ఏటలను పోయాలా, ఎంత టైం పట్టిద్ది, ఎక్కడ తేవాలి ఇంతమందికి మాంసాహారం అంటే? నా బాహువ్యమైన మోసే తక్కువైందా? ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావని చెప్పి ఒక్కసారి ఏమండి సముద్రం మీదంటే గాలి విసిరి ఆ సముద్రంలో ఉన్నటువంటి ఏమండి ఆ గాలి చేత పూరీళ్ళంట పాలానికి అవకడా ఇవకడా మూరెడెత్తున ఏమండి ఒకరోజు ప్రయాణం చేసే అంత దూరం అంట దేవుడు పూరేళ్ళ నాన్ వెజ్ను కురిపించాడు. కొట్టు! ఒకరోజు కాదు, 2 రోజులకు కాదు. ఎన్ని రోజులకు ఒకరు చెప్పండి? నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 20 రోజులు కాదు, మోసే నెల రోజులకి వాళ్ళకి ముక్కులంట నోటంట వచ్చేదాకా నేనేం చేస్తాను తెలుసా? వాళ్ళకి కురిపిస్తాను. మూరెడెత్తంటండి, 1 దిన ప్రయాణం అంతంట. ఏమండి ఎంతమంది వేటాడితే ఎన్ని చోట్ల మండీలకి వెళ్ళి కొంటే 6 లక్షల నడిచే కాలు బలానికి అందులో స్త్రీలు 1/4 కిలో తింటే వరకు దొరికిందని. మీరు కాదులే, మనం అంటే కొద్దిగా లిమిట్లో ఉంటున్నాం. ఎక్కడైనా నాన్ వెజ్ అంటే అది కొత్తదంటే 1/2 కిలో అన్న తింటారు లేదా? నాకు తెలిసిన పురుషులు కిలో తిన్నోళ్ళు ఉన్నారు. మారణంగా నా కాళ్ళేదుట తిట్టుకుంటా కూడా లోపల ఏం అనలేక పెట్టిన రోజులు ఉన్నాయి. అంటే మీకు పెట్టేటప్పుడు తిడతా అనుకోమాకండి, మేము ఆతిథ్యం ఇచ్చే కుటుంబం అంటే. మరి అంత రాతకు తింటే ఎట్టుంటుంది చెప్పు, వెనక ముందు లేకుండా. కొంతమంది తాగిపోతుళ్ళు కూడా అంతే, ఇంట్లో పిల్లలు తిన్నారా అడగరు, భార్య తిందా అని అడగరు. తిండిపోతుళ్ళు అంతే, ఆడు కడుపే కైలాసం. ఏమండి నాన్ వెజ్ పురుషులు ఎక్కువ తింటారు కదా, అవునా కదా? అడపదడప మొత్తం లెక్కేసుకుంటే మన రోజు మొత్తం లెక్కైనా వాళ్ళు ఒక్కసారి తినేయగలరు. అంతమందికి ఎక్కడ సరిపోయేది చెప్పండి? కానీ నా దేవుడు ఏం చేశాడండి? అద్భుతంగా వాళ్ళ ఆకలి తీర్చాడు. కొట్టు సాపట్లే గట్టి. ఎందుకంటే తృప్తి లేదు. ఎంత తిన్నా, ఎంత సంపాదించుకున్నా, ఎంత కట్టుకున్నా ఒకటే డైలాగులు మాత్రం. మాటలు నేర్చారండి చక్కగా. చిన్నపిల్లలకు ఒకప్పుడు మాటలు రావాలంటే 5 సంవత్సరాలు పట్టేది, ఇప్పుడు సంవత్సరం నెలలకే మాట్లాడుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి మనం ట్యాబ్లు ఇస్తున్నాం, టీవీ పెడుతున్నాం, మాటలు, బొమ్మలు, తెలివితేటలు. ఏమండి ఒకప్పుడు పెద్ద అయ్యాక తెలిసేవన్నీ, ఇప్పుడు చిన్నపిల్లలే పెద్దోళ్ళు శాస్త్రులు చేస్తున్నారు. సెల్ ప్రభావం, మీడియా ప్రభావం అందరినీ నెట్లో పడేశాడు. ఇంటర్నేషనల్ నెట్ ఏమండి నెట్లో పడేసేస్తారు. దానిలో ముగ్ధులైపోతూ ఉండేసరికి అన్నీ తెలిసిపోతున్నాయి. ఇప్పుడు పిల్లలకి తెలిసిపోతూ ఉన్నాయి మాటలు. ఏమంటారు? ఏం తెచ్చావు నా ముఖానికి? ఏమండి పెళ్ళైన కానీ ఏ రోజు చీర తాగకపోతే పెళ్లి రోజులు అన్నీ ఎత్తుతారు, పుట్టినరోజులు ఎత్తుతారు. ఏమన్నా ఇంతకుముందు ఉండయండి ఇవన్నీ. డబ్బులుంటే రోజు పండగే, డబ్బులుంటే రోజు కొత్తయే, డబ్బులుంటే రోజు పిండి. ఏమండి ఎంత తిన్నా ఆ రోజు మళ్ళీ స్పెషల్ వెకేషన్ ఉండాలి, లేకపోతే ఉండదు పరిస్థితి. చూడండి, ఎందుకంటే దేవుని సన్నిధిలో వాళ్ళకి ఎంత సమృద్ధిని ఇచ్చాడు. కారణం ఏంటంటే 21 సంవత్సరం యాకోబు కష్టపడ్డాడు. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబుని ఏశావు కంటే ఎక్కువగా ఎంచాడా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి, అందరు చెప్పండి. అవునా కదా? ఎక్కువగా ఎంచాడు. కానీ ఈయనేమనుకున్నాడు? నాకు నేనుగా ప్రయాసపడాలి, నాకు నేనుగా సంపాదించుకోవాలి, నాకు నేనుగా నిలబడాలనుకొని సొంత ప్రయత్నాలు చేసి జీవితంలో ఏం చేశాడండి? బ్రతుకు భారమయ్యి ఇసుకు చెందే అంతగా మార్చబడ్డాడు. కానీ సంపాదన ఉంది, కానీ ఏమండి సంపాదనకు తగ్గట్టు శాంతి ఉందా? మనశ్శాంతి ఉందా? లేదు. ఎందుకని? మరి సొలొమోను గుర్తురాడా? సామెతలు చదవరు మీరు, అద్భుతాలు చదువుతారు. ఏమండి ఎందుకంటే ఇప్పుడు మనం అద్భుతాలు చూసేదానికి ఇప్పుడు అభిషేక ప్రార్థన చేయబోతున్నాం. ఏమండి ఆ అద్భుతానికి యేసయ్య ఏం చేశారు? అందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తే వచ్చిన వారందరూ బాగుపడ్డారు. ఇప్పుడు కూడా అలాగా ఆశీర్వదించబడును గాక. అయితే బాగుపడి మనం బాగా బ్రతకాలంటే డబ్బే మనకు ముఖ్యమా? ఏదో ఒకటి చెప్పండి. ముఖ్యమంటే ముఖ్యమనండి, కాదని చెప్పండి. లేదంటే వెనక వాళ్ళు
డబ్బు కాదా? మరి ఏది ముఖ్యం? సలోమన్ అంటాడు కదా సామెతల్లో, ఏమంటున్నాడు? ఏమండి 10వ అధ్యాయం 13, 12 చదువు. 12 త్వరగా, 15, 16. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడి కొంచెం కలిగి ఉండుట మేలు. యెహోవా యందు, అందరు చెప్పడమ్మా, భయభక్తులు కలిగి, కాదులే నేనేది ఉంటే అది అనమన్నాను అనుకో, ముందు మాట వద్దు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ మాట? కొంచెం కలిగి ఉంటే, అటు ఇటు కాని బతకూడదు. ఉంటే గొప్పగా బతకాలా, లేకపోతే పేదరికంగా బ్రతకాలి. కానీ భక్తులందరూ అడిగింది ఏంటంటే మధ్యస్థంగా, మిడిల్ ఫ్యామిలీని. ఇప్పుడు మనం అందరం మిడిల్ ఫ్యామిలీసే, కానీ మనకు తృప్తి ఉందా? చెప్పండి, తృప్తి ఉందా? ఎంతమందికి మీరున్న స్థితిలో తృప్తి ఉంది? మీ పక్కన వాళ్ళకంటే చిన్న పిల్లలు 2nd క్లాస్ అని చెప్పుకోవడానికి ఒప్పుకోవట్లా, 2nd ర్యాంక్ అంటానికి. ప్రతి ఒక్కడు ఫస్ట్ ర్యాంక్ కూడా స్టేట్ ర్యాంక్ అంటాడు. మరి మీరు ఉన్న ఇంటితో తృప్తి పడుతున్నారమ్మా? ఉన్న సొమ్ముతో తృప్తి పడుతున్నారా? ఉన్న నగలతో తృప్తి పడుతున్నారా? ఉన్న సామాన్తో తృప్తి పడుతున్నారా? అబ్బే, రాజీ పడేదే లేదు. ఏమండి, రాజీ పడం. తృప్తి ఎక్కడదండి మనిషికి? షాప్కి వెళ్తే కూడా మనం అడుగుతాం, వెరైటీ ఏమైనా ఉన్నాయా, ఇప్పుడు ఏమైనా వచ్చినాయా కొత్త, అవి చూపించండి అంటారు. మా పద్మక్కకి అయితే కొత్తయే చూపిస్తారండి, ఎందుకంటే ఆవిడకి అన్నీ తెలుసు. లేటెస్ట్ ట్రెండ్ ఆవిడ మొత్తం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళ సందర్భానికి వెళ్ళటం, కొనిపించటం. నేను పుష్ప షాపింగ్ చేస్తే మాత్రం మాకు ఎప్పుడు చూపిస్తారంటే 10 సంవత్సరాల వెనక్కి చూపిస్తారు. అడగండి, కాదంటదాం. ఎందుకని అడగండి, మా మొఖాలు చూస్తే వాళ్ళకి తెలుసు మాకు తెలియని వాళ్ళమని ఏమి. అందుకని ఏమండి తెలియదు. మొన్న ఈ మధ్య వివేరావు దగ్గర ఆగి పిల్లకి, మా అమ్మ మాకు చిన్నప్పుడు వెళ్ళి మాటికి నెయ్యి అమ్మటానికి వెళ్ళి పక్కనే బంగారపు కొట్టయితే నగలు కొనివి లేకపోయినా ముక్కు పొడ కొనిచ్చేది, పట్టీలు తెచ్చేది. అంతవరకు కొనిపెట్టగలిగేది. మాటికి ఒక జత ఒకటి. ఆ రోజుల్లో 7 రకాలంట మామూలు విషయం ముక్కు పొడకలో, అలా తెచ్చేది. అందుకని ఇప్పుడు కృతజ్ఞతగా ఎక్కడికన్నా పోతే చిన్నపిల్లలాగా మా అమ్మకు ఒక చీర, ఏమండి ఎక్కడికి పోయినా 200 చీరే కావాలంటది. ఏమండి వెళ్తే మాత్రం తెలీదు. అందుకని మా అక్కోళ్ళు తక్కువ రేటు చెప్పి మంచివి తీసుకొస్తారు. నేను కూడా వివేరా దగ్గర ఆగితే ఒక చీర తెచ్చాను. సెలక్షన్ తెలియదు కదా. మా పద్మక్క వచ్చి చూసింది, ఏమందో తెలుసా, ఇది 5-6 సంవత్సరాల నాడే వచ్చింది అమ్మాయి, ఇది తెచ్చావా అంది. నాకు సౌండ్ లేదు. మా అమ్మ కూడా అసలు అది నాకు నచ్చింది. అంటే మేమంతా వెనకబడి ఉన్నాం, వాళ్ళంత ముందు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో తృప్తి లేదు. ఇప్పుడు డబ్బులు ఉండటం మంచిదంటావా, డబ్బులు లేకపోవటం మంచిదంటావా చెప్పు? ఎంతమంది ఒప్పుకుంటారు? లేనోడికి ఈ మాట నచ్చింది కానీ ఉండోడికి నచ్చదు. ఎందుకంటే ఇంకా రెట్టింపు చేసుకోవాలి. లేనోళ్ళు కూడా నచ్చదు. ఒకసారి వాక్యం తెలిసిన వారికి రిఫరెన్స్ నచ్చింది. కొట్టు చప్పట్లే గట్టిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉంటుంది, సుఖం లేని జీవితం, ప్రయాసతో కూడిన బ్రతుకు, తృప్తి ఉండదు. ఏమండి, కానీ దేవుని పిల్లలకట తృప్తి ఉండాలండి. తృప్తి ఉండాలంటే ఏం చేయాలి? ఆకలితో వచ్చిన పిల్లలకి యేసయ్య ఏం చెప్పారు? శిష్యులు కూడా అన్నారు కొత్త నిబంధనలో, ఎంతమందికి ఏ బేకరీలో దొరకవు నాయన, వాళ్ళ ఆకలి తీర్చడానికి పంపించేసి పెందలకాడన్నారు. ఊరుకుంటారా బాబు, ఇన్ని చూసి మళ్ళీ మొదలకు వస్తారు అని వరుస కూర్చోబెట్టండి అన్నారు. ఆ మాట ఎప్పుడు ఇష్టం నాకు. 50 మంది చొప్పున కూర్చోబెట్టండి అని చెప్పి వరుసను 50 మంది చొప్పున. అంటే అక్కడ ఏం కనపడుతుందంటే క్రమం కనపడుతుంది,
పద్ధతి కనపడుతుంది, మాట వినుట కనపడుతుంది, ఆజ్ఞ గైకొనుట కనపడుతుంది. కాబట్టి అలా నిలబడగలిగిన వారిగా పంక్తులు తీరి కూర్చున్నారు. కాబట్టి ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశారని, అది పిల్లలు ఇచ్చారు. పెద్దోళ్ళు ఇలా మామూలోళ్ళ ఏమంటే పిల్లల దగ్గరే ఉన్నాయంటే పెద్దోళ్ళ దగ్గర ఉంటాయి, ఎవరే బయట పెట్టలేదు. పిల్లలు చెప్తే అవి ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించగా అవిశ్వాసులైనటువంటి వారికి గుర్తుకు 12 గంపలు తృప్తిగా తినగా మిగిలిన అంట. కొట్ట చాపట్లే గట్టిగా. నా దేవుని మాట నిన్ను తృప్తిపరిచిద్ది, నా దేవుని మాట నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసిద్ది. ఏమంటే డబ్బులుంటే బాగుపడతాము అనుకోకుండా రోగం వస్తే హాస్పిటల్ వెళ్తాం అనుకుంటాం. డబ్బులు లేకపోతే ఏం చేస్తామంటే, యేసయ్యా నాకు ఏ రోగం లేకుండా చేయయ్యా అని ప్రార్థన చేసుకుంటాం. అందుకే డబ్బులు పెట్టి రోగాలకి వెళ్ళి బాధలు పడే కంటే లేని దానిని బట్టి యేసయ్య మీద ఆనుకుంటే దైవికమైన స్వస్థత నీకు శీఘ్రంగా కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు విలువగా ఎంచుకోకపోవటానికి జీవితంలో కారణం ఏమిటంటే నెమ్మది లేకపోవటం, తృప్తిపరచబడకపోవటం, నెమ్మది లేకపోవటం, ఆశాజీవిగా నీవు బ్రతకటం. ఎందుకో తెలుసండి, దేవుని సన్నిధిలో ఇస్కరియోతు డబ్బు కోసం ప్రయాసపడ్డాడు. కానీ తను డబ్బుని పాపం చేత అబద్ధం చేత అప్పగించుట చేత సంపాదించిన డబ్బు చేత ఏం చేశాడు, ఉరి పెట్టుకొని చచ్చిపోయాడండి. దానికంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఏది లేదు. అందుకే సామెతల గ్రంథం 23:4 రెఫరెన్స్ ఉంటుంది, వద్దులేండి చదివించేదానికి. ఎందుకంటే నీవు ఆశపడద్దు అంటాడు. ఎందుకు? ధనవంతులొకటికి ఆశపడద్దు. ఒకవేళ ఈ క్షణం నీకు ఆశ ఉన్నట్లయితే ఆ నిర్ణయాన్ని ఏం చేయమంటున్నాడు తెలుసా, ఆ ఉద్దేశాన్ని నీవు విడిచిపెట్టు. ఉన్న దానితో తృప్తి కలిగి బ్రతకాలి. వీటన్నిటికీ రీజన్ ఒకటే, కారణం ఒకటే. యేసయ్య నీకు ఇచ్చిన విలువ నువ్వు గ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. విలువ పెట్టి మీరు కనబడినటువంటి వారు, మీరు మీ సొత్తు కాదండి. నా యేసయ్య మొదటి సంవత్సరం నా ప్రభువుకు నేను ప్రతిష్ఠించుకున్నప్పుడు నా యేసయ్య నాకు ఇచ్చిన వాగ్దానం అదే, నీ సొత్తు నా సొత్తు నువ్వు అని ఇచ్చాడు. రెండో సంవత్సరం నీ పాలు నీ స్వాస్థ్యము నీ పానీయ భాగం నేనే. కాబట్టి ఆనాటి మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆయన సొత్తుగానే ఉన్నాను. కానీ తొత్తులు పొత్తులు ఎక్కడా పెట్టుకోలే. కొట్టు చోబట్లే గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మనుషులకు మనం దాసులమే కాకూడదండి. దేవుడు మనకు అప్పగించినటువంటి వారిని దేవుడు కాపాడుతాడు. వాళ్ళకి మనం బానిసలంగా మనం దాసులంగా అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది అనుకోవచ్చు, ఎంత గరానాగా చెప్పిద్దో అండి. గరానాగా బ్రతకటానికి ఎవరండి పిలిచింది? నువ్వు పిలిస్తే నేను వచ్చానా? ఏమండి, నన్ను నా దేవుడు పిలిస్తే వచ్చా. నా దేవుని పని కొరకు నాకు అవసరత తీర్చేదానికి నిన్నిక్కడ పెట్టాడు. కొట్టు సాపట్ల గట్టి కొట్టు. ఆ కొరత తీర్చబడేదానికి దేవుడు నన్ను ఎక్కడ ఉంచాడు అనుకోవాలా. పరిచర్య చేసే వాళ్ళైనా ఏమండి ఏంటి ప్రార్థించే వాళ్ళైనా నేను అంత ఒకసారి నాకు ఒక సహోదరికి ఒక సంఘం నుంచి వచ్చింది. ఆ సంఘం అట్టెస్తరించబడిందంటే కారణం ఎవరో తెలుసక్క? తెల్లవారుజామున మేము వెళ్ళి ప్రార్థన చేసాం. నిలబడ్డాడు ఏందో మరి, ఏం ప్రార్థన చేస్తే ఏమనే పిలవడు? ఏమండి ఏమనే పిలవడా? పిలిచిన వాళ్ళకి సహకారిగా ఉండటానికి, పిలిచిన వాళ్ళకి నీకు ఇచ్చిన పాత్ర పోషించటానికి, పిలిచిన వాళ్ళ కొరకు దేవుడు నిన్ను ఇక్కడ ఒక పాత్రగా నియమించాడు. కాబట్టి ఆ పాత్ర నువ్వు పోగొట్టుకోకూడదు. ఎంతోమందిని దేవుడు ఇక్కడికి తెచ్చాడు. ఏమండి, ఎంతోమంది వాళ్ళు కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి దాటి వెళ్ళిపోయినా నా తండ్రి నాకు అప్పగించిన పనిలో, మాకు అప్పగించిన పనిలో ఆయన రెట్టింపు నడిపింపులోనికి తీసుకెళ్తున్నాడే. కానీ ఆ మనిషి లేరే, వాళ్ళ కొరత ఇక్కడ చూడాలి అని మనిషి తన కొరతను చూసేటట్లు దేవుడు చేయలా. పరిచర్య ఎవరిది? చెప్పు చెప్పు చెప్పు.
సంఘం ఎవరిది? సేవకుడు ఎవరు వాళ్ళు? మరి ఇంకేందంటావు చెప్పు. మరి నేను అన్న పదవి ఎప్పుడు కూడా రాకూడదు. మనం దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో నా ప్రియ దేవుని సంగమా, దేవుడి దృష్టికి నీవు ఒక విలువైనటువంటి వ్యక్తివి. నిన్ను దేవుడు విలువగా చూసుకున్నాడు. ఆయన ప్రాణం అంత గొప్పగా నిన్ను ఆయన చూసుకున్నప్పుడు మీరు మనుషులకు దాసులు కాకుడి. మనుషులు చెప్తారు, చెప్పిన వాళ్ళు మనతో ఉండరు. ఏమండి పాట పాడారు కదా, ఆ పాట చిన్నప్పుడు పాడుకునేదాన్ని. ఎవరెవరో గతానికి వెళ్తే మళ్ళీ ఏడుపు వచ్చి దొద్దులే. ఏమండి ఎవరెవరో ఎదురవుతారు ప్రాణానికి. కష్టాల్లో ఏం చేస్తారు? అందుకే మనందరం కలిసే బతకాల కష్టంలో. కొట్టు చాపట్లే గట్టిగా. మన కష్టంలో కలిసి బ్రతకటానికే ఈ ఆత్మీయులైనటువంటి హృదయపూర్వకమైన సేవకులను కూడా మనకు సహకారులుగా ఉంచాడు. వారిని బట్టి, వారి సంఘాలను బట్టి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. సంతోషం. మురళి అక్కడ కూర్చోవటం, అసలు ఇంకా సేవకులు వచ్చారు, మన వాళ్ళకి అర్థం కాలేదు, ఇబ్బంది పడ్డా క్రీస్తు ప్రేమను తగ్గించుకున్నారు. ప్రేమను బట్టి బయట ఉన్న సేవకులకి, మీకు వచ్చిన వారందరికీ, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ, అలాగే నాకు ఇచ్చిన బంగారు తల్లులకి, ఏమండి సేవకులకి మరి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని అభినందిస్తూ నా కోసం గట్టిగా ప్రార్థన చేశారు. పుష్ప కట్ట ఉంటుందయ్యా, రేపు కక్కని గట్టిగా నిలబెట్టన్నారండి. అందుకే నా దేవుడు నన్ను, పుష్పక్క మొహం ఎంత అయిపోయింది చూడండి. నా మొహం తగ్గిందా? తగ్గదు. ఇది అంత తేలిక కాదు. ఏమండి కాబట్టి మీ అందరి ప్రార్థనే నా మొహం అంత గట్టిగా ఉంచాడు అనమాట. ఏమండి తగ్గే బాడీలు కనపడేది కాదు, స్టాండర్డ్గా కాంక్రీట్ వేయబడింది అనమాట, ఎక్కడికక్కడ పటిష్టంగా. కాబట్టి ఆమె ఎక్కువ తిరిగింది బయట, నేను లోపల ఉన్నా. మొన్న మొహం చూడండి ఎంత అయిపోయింది. ఒల్లూరు దెబ్బ. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ఏంటో ఎట్టని. పరిచర్య బలంగా జరగబోతుంది కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి. ఎప్పుడు లోపలే జరుగుతున్నాయి, ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం, బయట నుంచి రాలేదు అనుకున్నాం. అందుకని గట్టిగా ఒక ఇంటి ఇచ్చాడు అంతే. ఏమన్నా దాన్ని రైట్ కొట్టేస్తాడు నా తండ్రి. కొట్టు చాపట్లే గట్టిగా. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి ఫలింపచేయును గాక.